చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మాట్లాడే దేవుడు నాయన, ఇదిగో మీ పాదాలకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నాయన మా అందరినీ సజీవ లెక్కలు మీరు ఉంచుతూ ఉన్నారు. ఆయా ఆలోచన చెప్తూ నడిపిస్తూ ఉన్నారు, దీవిస్తూ హెచ్చిస్తూ ఉన్నారు. మీకు వందనాలు నాయన. అనేక శ్రమల్లో అనేక ఇబ్బందుల్లో నాయన తోడుగా ఉండి లేవనెత్తగలిగిన సమర్థుడువు, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో నాయన మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినబడినవ్వమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ ఉన్నాం. మీ చల్లని స్వరం ప్రతి బిడ్డకి వినబడినట్లుగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే గుంటలో నుండి సింహాసనానికి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ టైటిల్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి యొక్క భక్తి జీవితాన్ని ధ్యానం చేసుకోవడానికి ఈ టైటిల్ ఉపయోగపడుద్దో ప్రతి ఒక్కరికి కూడా చాలా సుపరిచితమైన వ్యక్తి యోసేపు. దేవునికి అత్యద్భుతమైన శక్తి ఉంది, ఆయన ఏదైనా చేయగలడు అంటానికి చక్కటి ఉదాహరణ కూడా యోసేపు జీవితం. అలాగే ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసాన్ని దేవుని ఎడల, అచంచలమైన భక్తిని దేవుని ఎడల కనపరచగలిగితే తుదకు ఫలితం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలన్నా దానికి కూడా చక్కటి ఉదాహరణ యోసేపు జీవితమే. జీవితం అనేది చాలా మలుపులు తిరుగుతుంది, చాలా ఆటుపోట్లు జీవితంలో వస్తాయి. అన్ని ఆటుపోట్లలో కూడా నమ్మకత్వాన్ని, యథార్థతను విడిచిపెట్టుకోకుండా చేతపట్టుకుని జీవిస్తే తుదకు ఆ యొక్క మహా ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో చూడాలన్నా కూడా యోసేపు యొక్క భక్తి జీవితం మనకు చక్కటి ఉదాహరణ. ప్రియులారా, యోసేపు జీవితంలో ఏం జరిగింది? గుంటలో వేయబడిన స్థితి నుంచి దేవుడు మరి ఐగుప్తు దేశంలో రాజుగారి తర్వాత రాజు అంతటి వాడిగా, అత్యున్నతమైన అధికారం కలిగిన వ్యక్తిగా, ప్రధానిగా యోసేపును సింహాసనాసనుడిని చేశాడు దేవుడు. సో యోసేపు మరి జీవితాన్ని చూసుకుంటూ కొన్ని సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోధా, మనము మన సహోదరిని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదుము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగంలో యోసేపు గుంటలో వేయబడ్డాడు. అన్నలు అసూయపడ్డారు, అన్నలు యోసేపు యందు ఈర్ష్యపడ్డారు. యోసేపుని మరి చంపేయాలనుకున్నారు. యోసేపుని చంపేయాలనుకుని యోసేపుని గుంటలో వేశారు. ఆ గుంటలో నీళ్ళు లేవండి. దేవుడు యోసేపుకి తోడుగా నిలిచాడు. తన గుంటలో పడవేసినప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. యోసేపుకి దేవుడు సహాయకుడిగా నిలుస్తున్నాడు అంటానికి ఎంత చక్కటి మలుపులు మనం చూస్తామో ఆలోచన చేయండి. గుంటలో వేయబడ్డ యోసేపు, మరి నీళ్ళు లేవు. అలాగే ఆ గుంటలో వదిలేస్తే మరి కొంతకాలానికి ఆహారం లేక చచ్చిపోతాడు. మరి ఆహారం లేక చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేక
ఆ యొక్క అన్నల్లో ఒక యూదా ఏమంటున్నాడంటే, మన తమ్ముడిని గుంట్లో పడేయడం వలన మనకి దమిడి ఆదాయం ఉండదు, ఏం ప్రయోజనం కలగదు. అలాగే వాడు మన సహోదరుడే కదా, వాడిని చంపడం రక్తాపరాధం, మన మీదకి ఎందుకు, మనం వాడిని మిథ్యానీలకు అమ్మేద్దాం. మిథ్యానీలకు అమ్మేస్తే మనకి ఎంతో కొంత సొమ్ము వారు ముట్ట చెప్తారు, దానివల్ల మనకు ప్రయోజనం అన్నట్లుగా ఆలోచన చేస్తే మిగిలిన సహోదరులు, మిగిలిన అన్నలు కూడా అతని సలహాకి సమ్మతించి యోసేపుని గుంటలో నుంచి తీసి మిథ్యానీలకు అమ్మేశారు. ఈ మిథ్యానీయులు వర్తకులు, ఈ మిథ్యానీయులు ఐగుప్తు దేశానికి వెళుతూ ఉన్నారు. సో ఈ యొక్క యోసేపును కొనుక్కుని ఈ యోసేపుని ఐగుప్తు దేశానికి మిథ్యానీయులు తీసుకువెళ్ళారు. గుంటలో నుంచి తీయబడి ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు. వారు కొనుక్కున్న మిథ్యానీయులు ఈ యొక్క ఇష్మాయేలీయులు. ఈ మిథ్యానీయులు కొనుక్కున్న వారు కొనుక్కున్నట్టు మరి ఏం చేస్తారు అంటే, ఇది కొనుక్కుని లాభానికి ఐగుప్తు దేశంలో అమ్ముతారు. ప్రస్తుత రోజుల్లో మనం ఎవరికైనా పనికి పెట్టుకోవాలంటే వారికి నెలసరి జీతం ఇస్తాం. వారికి ఇష్టమైతే వారు ఉంటారు, వారికి కష్టమైతే వారు వద్దనుకుంటే వారు వెళ్ళిపోతారు. ఇలాగూ జీతానికి పనిచేస్తారు. అప్పటి రోజుల్లో కొనుక్కోవడం, పనివాడు కావాలంటే మనం కొనుక్కుంటే సమయానికి తిండి పెట్టి ఉండటానికి చూసుకుంటే మన ఇంట్లోనే ఉండాలి. అలా అమ్మేయడానికి, యోసేపును అమ్మేయడానికి వారు తీసుకుని వెళుతున్నారు. తీసుకుని వెళ్ళి పోతీఫరు అనే ఒక వ్యక్తికి వారు అమ్మేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. 36వ వచనం, మిథ్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. ఎవరికి అమ్మివేశారండి? పోతీఫర్కి అమ్మివేశారు. పోతీఫర్కి అమ్మేసినాక పోతీఫర్ కొనుక్కోవడం, పోతీఫరు తన ఇంట్లో పని చేయడానికి తన్ని పురిమాయించడం మనం చూస్తూ ఉంటాం. ఏ పని చెప్తే ఆ పని చాలా బాగా చేసేవాడు యోసేపు. వాస్తవానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా దిగులుతో చచ్చిపోతారు. ఎంత దిగులుతో అలసిపోతారో. దేశం కాని దేశం, వేరొక దేశం ఇది, ఐగుప్తు దేశం. లాంగ్వేజ్ రాదు కదా యోసేపుకి. అలాగే నా అన్నవారు ఎవరు లేరు, తన తండ్రి తోబుట్టువులు, అసలు బంధువుల్లో ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి ఐగుప్తు దేశానికి కొనిపోబడి ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత పోతీఫర్ ఇంట్లో పోతీఫర్ పనులు చెప్తున్నాడు. ఆ పనులు చేయాలి. ఆ పనులు చెప్పినప్పుడు ఈ దిగులుతో ఉండక ఈశ్వరమంటూ కూర్చుని ఏడవకోకుండా యోసేపు ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అప్పు చెప్పబడిన పనిని చాలా జాగ్రత్తగా, శక్తివంచన లేకోకుండా, ప్రార్థనాపూర్వకంగా, నమ్మకంగా, యథార్థంగా చేస్తున్నాడు. దేవుడు యోసేపు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించి యోసేపు చేస్తున్న పనుల ద్వారా పోతీఫర్కి ఆశీర్వాదం ఇవ్వడం పోతీఫర్ గమనించాడు. యోసేపుకి ఏ పని అప్పచెప్పినా ఆ పని ద్వారా పోతీఫర్కి లాభం వచ్చేటట్లే దేవుడు చేస్తున్నాడు. ఎందుకని? యోసేపు చాలా నమ్మకంగా, యథార్థంగా చేస్తున్నాడు. నా కర్మ ఇలా అయిపోయింది ఏంటి అనుకుంటారు కొంతమంది. అయితే నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? చక్కటి, ఎంతగానో అమితంగా ప్రేమించే డాడీ, అద్భుతమైన ప్రేమను కనపరుస్తూ మంచి దుస్తులు మా నాన్న కుట్టించేవాడు. నేను దేవుడని నమ్మకంగా జీవించాను. సో నేను నమ్మకంగా దేవుని ఎడల జీవించినందుకు దేవుని వలన కలిగే ప్రయోజనం నాకు ఇదా నా భక్తికి కలిగిన ప్రతిఫలం అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది చాలా దిగులు పడిపోతూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు. సో యోసేపుని చూస్తే యోసేపుది అచంచలమైన విశ్వాసం అని చెప్పొచ్చు, అచంచలమైన భక్తి. శ్రమలు యోసేపు భక్తిని కానీ, యోసేపు యొక్క యథార్థతను కానీ, యోసేపు విశ్వాసాన్ని కానీ అవి కదల్చలేకపోయినాయి. చాలామంది జీవితాల్లో సమస్యలు, శ్రమలు వచ్చినప్పుడు ఆ సమస్యలు, ఆ శ్రమలు, ఆ వ్యాధులు వారి విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. వారి యథార్థతను, వారి నీతిని, నమ్మకమైన జీవిత విధానాన్ని చాలా బాగా దెబ్బతీసి వారు భ్రష్టులుగా, మరి విశ్వాసహీనులుగా, వారికి మనసుకు తోచినట్లు జీవించేవారిగా వారిని తయారు చేస్తాయి. కానీ యోసేపు జీవితంలో అలాంటి సమస్యలు, శ్రమలు మన జీవితాల్లో వచ్చే సమస్యలు, శ్రమల కంటే కూడా చాలా శక్తివంతమైన సమస్యలు, శ్రమలు యోసేపు జీవితంలోకి వచ్చాయి. కానీ యోసేపు ఆ శ్రమల చేత, ఆ సమస్యల చేత, ఆ ఇబ్బందుల చేత
కదల్చబడకుండా తన విశ్వాసాన్ని కోల్పోకుండా, తన యథార్థతను, నమ్మకత్వాన్ని, భక్తిని విడిచిపెట్టుకోకుండా ముందుకు కొనసాగిన విధానాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. దాని ద్వారా చాలా ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలి. గుంటలో నుండి సింహాసనానికి ఎందుకు యోసేపు నడిపింపబడ్డాడు అని అర్థం చేసుకోవాలంటే, ఎంత సమస్య వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత నింద వచ్చినా, ఎంత భయంకరమైన లేమి వచ్చినా యోసేపు భక్తిని విడిచిపెట్టలా, విశ్వాసాన్ని విడిచిపెట్టలా, యథార్థతను, నమ్మకత్వాన్ని విడిచిపెట్టలా. నేనెందుకు పని చేయాలనుకోలే. పోతీఫర్ కొనుక్కున్నాడు కాబట్టి నేను చక్కగా పనిచేయాలి, నా యజమానికి నేను నమ్మకంగా ఉండాలని తీర్మానం తీసుకున్నాడు. నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండడంతో యోసేపుకు అప్పగించిన ప్రతి పని తను నమ్మకంగా చేయడం, యథార్థంగా చేయడం, అలాగే దానివల్ల లాభం కలగడం. డిఫరెంట్ స్టెప్స్, వేరు పనులను అప్పచెప్తున్నాడు. అన్ని పనులు కూడా చాలా బెస్ట్గా ఉండటంతో పోతీఫరు తన గృహం అంతటి మీద, తను కలిగి ఉన్న ఆస్తి అంతటి మీద అధికారిగా మరి యోసేపుని నియమించడం జరిగింది. తను కలిగి ఉన్న యావదాస్తి మీద, తన గృహం మీద గృహ నిర్వాహకునిగా యోసేపుకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. చాలా మంచి స్థితి కదా అది, చాలా గౌరవనీయమైన స్థితి. అలాంటి స్థితికి యోసేపు వచ్చాడు. చాలా సంతోషం. సో మన జీవిత పయనంలో ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. ఒక మెట్టు పైకెక్కుతూ ఉంటాం. అలాగే కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యల్లో, ఆ శ్రమల్లో నలిగిపోతూనే ఉంటాం. అయితే యోసేపు ఆశీర్వదించబడినప్పుడు, యోసేపు ఒక మెట్టు పైకెక్కినప్పుడు, యోసేపు ఘనత పొందుకున్నప్పుడు ఎక్కడ కూడా గర్వాంధుడైనట్లుగా కానీ, లేకపోతే భక్తిహీనుడిగా అయిపోయినట్లుగా కానీ, నమ్మకత్వాన్ని, యథార్థతను విడిచిపెట్టినట్లుగా కానీ కనిపించడు. యోసేపు సుందరుడు, రూపసిగా ఉంటాడు. అంటే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. చక్కటి నైపుణ్యం ఉంది, చక్కటి శరీర దారుఢ్యం యోసేపు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపుకి టాలెంట్ ఉంది, మంచి తలాంతులు ఉన్నాయి. యోసేపును అందరూ మెచ్చుకుంటున్నారు. పోతీఫర్ మెచ్చుకుంటున్నాడు. యోసేపు అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడు. యోసేపు చూడడానికి బాగున్నాడు. ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఏం జరిగిందంటే, పోతీఫర్ భార్య, యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించాలి, అంటే పాపం చేయాలి అని చెప్పి ఆశ కలిగి తను చాలాసార్లు ప్రలోభపెట్టింది. చాలాసార్లు యోసేపును అడిగినా కూడా యోసేపు ఒప్పుకోలే. యోసేపు నా దేవునికి, నా యజమానికి నేను వ్యతిరేకంగా పాపం చేయలేను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంత భక్తి యోసేపు కలిగి ఉన్నాడు చూడండి, ఎంత యథార్థత యోసేపు కలిగి ఉన్నాడు చూడండి. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద కొంతమంది భావిస్తూ ఉంటారు. భక్తి పరులే, చక్కగా భక్తిలో వెళుతున్న వారు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అవ్వ ఆ యొక్క చూడ్డానికి రమ్యంగా కనిపించిన పన్నును చూసి పడిపోయినట్లుగా ఈ లోకంలో చాలా సజావుగా, సాఫీగా, ఇప్పుడు యోసేపు జీవితం ఎలా వెళ్తుంది? సాఫీగా వెళ్తుంది. గుంటలో వేయబడినప్పుడు సమస్యలు, శ్రమలే కదా. అలాగే అమ్మి వేయబడినప్పుడు, అలాగే చిన్న చితక పోతీఫర్ ఇంట్లో చేసేటప్పుడు ఇవన్నీ శ్రమలు, సమస్యలు గుండా వెళ్ళాయి. శ్రమలు, సమస్యలు గుండా వెళ్ళినాక అంత నమ్మకత్వం, అంత యథార్థతను చూసిన పోతీఫరు గృహ నిర్వాహకత్వం ఇచ్చినప్పుడు మరి చాలా సాఫీగా, చాలా గౌరవప్రదంగా జీవితం వెళ్తుంది. చాలా సాఫీగా వెళుతున్న ఆ సమయంలో ఏ బాధరబంది, ఏ కష్టం లేని పరిస్థితుల్లో ఇంకా సంతోషాన్ని ఇస్తుందా అన్నట్లుగా భ్రమపరిచే ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం పోతీఫరు భార్య యోసేపు మీద మనసు పడి యోసేపుని తనతో శయనించమని ప్రలోభపెడుతుంది. ఒకవేళ యోసేపు ఒప్పుకుంటే యోసేపుకి తాత్కాలికంగా ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉంది. యోసేపుకి ఇంకా గౌరవం, ఇంట్లో ఇంకా కావలసిన ఆహార పదార్థాలు కానీ, ఇంకా తన మంచి చెడ్డ కానీ, తన దుస్తుల విషయంలో కానీ, తనకు అన్ని విషయాల్లో కూడా పోతీఫర్ భార్య ఇంకా సపోర్ట్గా ఉండేదేమో. కానీ తన యజమానికి, దేవునికి కూడా విరోధి అయ్యేవాడు డెఫినెట్లీ. కానీ ఆ యొక్క తాత్కాలికమైన సంతోషం కోసం, తాత్కాలికమైన ప్రయోజనాల కోసం యోసేపు జారిపోలా. యోసేపు నమ్మకత్వాన్ని, యథార్థతను, నీతిని విడిచిపెట్టక నా దేవునికి, నా యజమానికి వ్యతిరేకంగా నేను పాపం చేయలేనని తీర్మానం తీసుకుని ఉన్నాడు.
ఒకరోజు యోసేపు పని నిమిత్తం తన ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి లోపల ఆ యొక్క పోతీఫరు భార్య ఉంటుంది. సో పోతీఫరు భార్య యోసేపు పైబట్ట లాగి తనతో శయనించమని తను తొందర పెడుతున్నప్పుడు పైబట్ట విడిచి తను పరిగెత్తుకొని బయటకు వచ్చేస్తాడు. పరిగెత్తుకొని బయటకు వచ్చేస్తే వెంటనే పోతీఫరు భార్య కంగారు పడి యోసేపు తనని పాడు చేయబోయాడని, యోసేపు తనని అవమానింపబోయాడని చాలా గోల చేస్తుంది. పోతీఫరు కూడా చాలా మండిపడతాడు, చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి పోతీఫరు మరి ఏం చేస్తాడంటే జైల్లో వేపిస్తాడు. ఎంత బాధో ఆలోచించండి, ఎంత అరచి ఏడవాలో ఆలోచించండి. దేవుణ్ణి ఎంతగా ప్రశ్నిస్తారో, ఎంత నిలదీస్తారో ఆలోచించండి. యోసేపు నమ్ముకున్న యథార్థతకు, యోసేపు నమ్ముకున్న నీతికి, యోసేపు కనపరిచే భక్తికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఇదేనా? ఇదేనా దేవుడు చూస్తున్నాడు, చూచుచున్న దేవుడని మనం చెప్పుకుంటాం? ఇదేనా దేవుడు ప్రేమమయుడని మనం చెప్పుకుంటాం? ఇంత భక్తి చేస్తూ ఉంటే, ఇంత యథార్థంగా జీవిస్తూ ఉంటే, ఇంత నీతిగా ఉంటా ఉంటే, దేవుడు దేవుడు దేవుడని నిలిచి ఉంటే దేవుడిచ్చే ప్రతిఫలం మీద చెయ్యని తప్పుకి ఇంత భయంకరమైన నింద, జైల్లో పెట్టబడతామా అని ఎంత రోధిస్తామో ఆలోచన చేయండి ప్రియులారా. ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని విడిచిపెడతారో, వారి భక్తిని విడిచిపెడతారో ఆలోచన చేయండి. ఇంకెందుకు భక్తి అండి? ఇంకెందుకు యథార్థంగా ఉంటాం? ఇంకెందుకు నీతిగా ఉంటాం? ఇంకేంటి విశ్వాసం అని చెప్పి ఎంతమంది త్రోవ తప్పిపోతారో, ఎంతమంది దేవుని చిత్తాన్ని విడిచి వారి స్వచిత్తంలోకి వెళ్ళిపోతారో, వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తారో ఆలోచన చేయండి. అలాగే చాలామంది భక్తుల జీవితాలు భ్రష్టత్వంతో నింపబడుతున్నాయి. వారి జీవితంలో వచ్చే ఆటుపోట్లను బట్టి, వారి జీవితంలో వచ్చే విభిన్నమైన సమస్యలను బట్టి, వారికి కలిగే నష్టాలను బట్టి వారు దేవుని నుంచి దూరం అయిపోతున్నట్లుగా చూస్తూ ఉంటాం. విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటారు. ప్రియులరా, శ్రమలు సమస్యల వలన ప్రయోజనం ఉంది. అలాగే శ్రమలు సమస్యల వలన కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయగలిగిన వారు చాలా అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని పొందుతారు అంటానికి యోసేపు జీవితం చాలా చక్కటి ఉదాహరణ. శ్రమలు సమస్యల వలన ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది చూద్దాం. ఒక వ్యక్తి జీవితంలో మరి పాపపు ఊబిలో, పాపపు గోతిలో, దావీదు గోతిలో నుండి నేను మొర్రపెట్టగా నా దేవుడు నా మొర ఆలకించాడు, నా పాప ఊబిలో నుంచి నన్ను లేవనెత్తాడని చెప్తాడు. పాప ఊబిలో నువ్వు కూరుకుపోయినప్పుడు, గోతిలో కూరుకుపోయినప్పుడు, నీకు కలిగిన శ్రమలను బట్టి, సమస్యలను బట్టి దేవుని వైపు చూస్తావు. చాలామంది జీవితాల్లో ఈ టెస్ట్ మనీ ఉంటుంది, ఈ సాక్ష్యం ఉంటుంది. వారి జీవితాల్లో భయంకరమైన మరణ ఛాయలు కమ్ముకున్నప్పుడు, భయంకరమైన పెను ప్రమాదం వారిని చుట్టుముట్టినప్పుడు, చాలా నలిగిపోయిన ఆ స్థితిలో నుంచి, చాలా విఫలమైపోయిన ఆ స్థితిలో నుంచి, వారి జీవితం కన్నీటిమయమైపోయిన ఆ స్థితిలో నుండి, ఆ శ్రమల్లో, ఆ సమస్యల్లో వారు దేవుని వైపు చూడగలగటానికి అవకాశం ఉంటుంది. వారు ప్రార్థన మీద ఆసక్తిని కనపరచడానికి, వారు దేవుని సన్నిధి మీద ఆసక్తిని కనపరచడానికి, వాక్య ధ్యానం మీద ఆసక్తిని కనపరచడానికి, వారి జీవితాలను సరిచేసుకోవడానికి, మక్కువ చూపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొలిమి చేత బంగారం శుద్ధి అయినట్లుగా, దాని మలినాలను వేరు చేసినట్లుగా, అది శుద్ధి చేయబడినట్లుగా కొంతమంది శ్రమలు సమస్యల చేత శుద్ధి చేయబడతారు. వారు దేవుని వైపు తిరుగుతారు. ఇది మొదటి ప్రయోజనం. శ్రమలు సమస్యల వలన రెండవ ప్రయోజనం. శ్రమలు సమస్యలు ఒక వ్యక్తి యొక్క జీవిత గమ్యాన్ని అవి మళ్ళిస్తాయి. వారి మార్గాన్ని అవి మళ్ళించి దేవుని యొక్క చిత్తంలోకి, దేవుని యొక్క ప్లానింగ్లోకి వాళ్ళు వచ్చేటట్లుగా చేస్తాయి. కొంతమంది జీవితాల్లో శ్రమలు సమస్యలు రాబట్టే వారి జీవితం మలుపు తిరుగుతుంది. ఆ దేవుడు ఇవ్వాలనుకున్న అత్యున్నతమైన ఆశీర్వాదపు వైపు వారు నడవడానికి, వారు అడుగులు వేయడానికి కూడా ఆ శ్రమలు, ఆ సమస్యలే దోహదం చేస్తూ ఉంటాయి. యోసేపు జీవితంలో అదే కనిపిస్తూ ఉంటుంది.
యోసేపుని పుటము వేసి కొలిమిలో పడేసి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ శ్రమలు సమస్యలు ఇక్కిరిబిక్కిరి చేసినాయి, చాలా భయంకరంగా ఇక్కిరిబిక్కిరి చేసినాయి. ఈ శ్రమలు సమస్యల వలన ఏం చేయబడ్డాడు అంటే, యోసేపు తన దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో నుంచి జైల్లోకి వెళ్ళాడు. సో పోతీఫర్ ఇంట్లోంచి జైల్లోకి వెళ్ళాడు. జైలు నుంచి రాజు దగ్గరికి వెళ్తాడు. అది చూద్దాం. కాబట్టి ఈ శ్రమలు ఈ సమస్యలు దారి మళ్ళిస్తాయి. అది కూడా సంతోషమే కదా, అది కూడా ప్రయోజనమే కదా. కానీ ఈ శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు నిలబడేవారు కొంతమందే ఉంటారు. చక్కగా నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఈ శ్రమలు సమస్యలు దారి మళ్లించాలని దేవుడు వాటిని ఎలవ చేస్తే, ఆ శ్రమలు సమస్యలకి తాళలేక ఆ శ్రమలు సమస్యల్లో యథార్థతను విడిచిపెట్టి, ఇంకెందుకండి మేము ఇలా నీతిగా బ్రతకడం అని చెప్పి విడిచిపెట్టి, ఇంకెందుకండి భక్తి అని ఇలా జీవించడం అని భక్తిని విడిచిపెట్టి, ఇంకెక్కడ దేవుడండి అని విశ్వాసాన్ని కోల్పోయి రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేవారు కొంతమంది ఉన్నారు. అది పెను ప్రమాదం. శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఒకవేళ నీ జీవితంలో శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు దిగాలు పడిపోతున్నావా, కృంగిపోతున్నావా, శారీరకంగా కృషించిపోతున్నావా? సో దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆసక్తి లేకోకుండా నమ్మకత్వాన్ని విడిచిపెట్టి, యథార్థతను విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి విశ్వాసహీనురాలు అయిపోయి సో ఇక ఇంకెందుకు మరి దేవుడు అంటాం అన్న అంత స్థితిలోకి వెళ్ళిపోయి, దేవుని మీద ఆనుకునే స్థితిలో నుంచి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు దిగులు పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయావేమో. దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు యథార్థవంతుడు, ఆయన శక్తి కలిగిన వాడు. చాలా భక్తుల జీవితాల్లో ఇత్యాది సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. దానియేలు చాలా భక్తిని కనపరిచాడు, చాలా యథార్థవంతుడు, నీతిపరుడు. సో దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు దేవుడు సింహాల బోన్లో వేయకోకుండా ఆపలేదు. అలాగే దానియేలు మరి ఇజ్రాయేల్ తట్టు తన 2 చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు, దేవుని దేవాలయం తట్టు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు, తన్ని అరెస్ట్ చేసినప్పుడు దేవుడు ఆపలేదు. కానీ దానియేలుకి సింహాల బోన్లో సహితం దానియేలుతో దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి దానియేలుని ఘనపరిచినట్లుగా, తుదకు దానియేలుకి ఘనత వచ్చినట్లుగా, దానియేలు నమ్ముకున్న దేవునికి ఘనత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో శ్రమలు సమస్యలు రావచ్చు. అవి వస్తే ఆ శ్రమలు సమస్యల్లో మనం మన యథార్థతను, నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టక వాటిని ఇంకా మెరుగుపరుచుకొని ముందుకు కొనసాగటం వలన చాలా చక్కటి దీవెనకరమైన మేలు దాచిపెట్టబడి ఉంది, మన కొరకు మేలు దాచిపెట్టబడి ఉంది అన్న సత్యాన్ని గ్రహిస్తే చాలా మనకి క్షేమం అండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు మరి వేయకోకుండా దేవుడు వారిని ఆపలేదు. కానీ వేసినా కూడా దేవుడు వారితో ఉన్నట్లుగా, వారి సమస్యలో తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ సమస్యల్లో, మీ ఇరుకుల్లో, మీ ఇబ్బందుల్లో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నమ్మండి. యథార్థత, నీతిని విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. ఇంకా శక్తి కలిగి దేవుని వైపు అడుగులు వేయండి. ఇంకా శక్తి కలిగి దేవునితో కలిసి నడవండి. దేవుడు గొప్ప కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత ఉన్నతంగా ఉంటాయో మీరు చూడగలగడానికి అవకాశం ఉంటుంది. సో విశ్వాసాన్ని కోల్పోవడం కానీ, యథార్థతని విడిచిపెట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొని కుడికి ఎడమకి తొలగి మరి చాలా తప్పుడు పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. దొంగతనాలు, అబద్ధాలు ఆడటం, అలాగే మోసం చేయడం, ఇలాంటి పనులు వారి స్వబుద్ధిని ఆధారం చేసేసుకుని వారి కష్టాల నుంచి బయటపడటానికి వారు దారులు ఎత్తుక్కుంటూ ఉంటారు. నమ్మకూడని మనుషులు నమ్ముతూ ఉంటారు, ఆశ్రయించకూడని వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు, నమ్ముకోకూడని వాటిని నమ్ముకుంటూ ఉంటారు. ఇలా భ్రష్టత్వం స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఆశ్రయింపదగని వాటిని మీరు ఆశ్రయిస్తున్నారా? నమ్ముకోదగని వాటిని మీరు నమ్ముకుంటున్నారా? తప్పుడు దోవలను ఎంచుకుంటున్నారా? అబద్ధాలను ఆశ్రయిస్తున్నారా? మోసాన్ని ఆశ్రయిస్తున్నారా? లేకపోతే దొంగతనాన్ని ఆశ్రయిస్తున్నారా? ఎక్కడ కూడా ఆజ్ఞలను అతిక్రమించి మీరు నడవకూడదు ప్రియులారా. నమ్మకత్వాన్ని, యథార్థతను మనం విడిచిపెట్టుకోకుండా ఉంటే అది మనకి మహా ఆశీర్వాదంగా మారుతుంది. యోసేపు చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. సో అది జైల్లో పెట్టబడినా కూడా, జైలుకి వెళ్ళినా కూడా ఏమైందంటే, జైలు అధికారి యోసేపు యొక్క యథార్థతను, నీతిని, నమ్మకత్వాన్ని, భక్తిని చూసి చాలా పరవశుడైపోయి ఆ జైలు అంతటినీ కూడా యోసేపు చేతికి అప్పచెప్పి తను రిలాక్స్ అయిపోతున్నాడు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా యథార్థంగా ఉంటారు అనడానికి చాలా చక్కటి ఉదాహరణ. యోసేపు జైల్లో వేయబడిన కూడా ఆ ఖైదీలు, కార్యకలాపాలు ఇవన్నీ కూడా మళ్ళీ యోసేపు చేతికి అప్పగివ్వబడినాయి. అక్కడ 2 సంవత్సరాల పైబడి జైల్లో ఉన్నాడు. అక్కడ రాజుగారి దగ్గర పనిచేసే పానదాయకుడు, భక్ష్యకారుడు
వారు చేసిన తప్పుకి జైల్లో పెట్టబడ్డారు. వారు కూడా యోసేపు ఉన్న ఆ ప్లేస్లోనే యోసేపుతో కలిపి ఉంచబడ్డారు. వారిద్దరికీ కలలు వస్తాయి. వారిద్దరికీ కలలు వచ్చినప్పుడు కలల భావం చెప్పగలిగిన దేవుడు నా దేవుడని యోసేపు చెప్పి వారి కలల భావాన్ని చెప్తాడు. వారి కలల భావాన్ని చెప్పినప్పుడు వారి కలల భావం యోసేపు ఎలా చెప్పాడో అలాగే జరుగుతుంది. అలాగే జరిగినప్పుడు మరి వారు రాజుగారి దగ్గరికి ఒకతను వెళ్తాడు. మరి తన ఉద్యోగం తనకు వస్తుంది. అయినా కూడా తను యోసేపు చేసిన దాన్ని మర్చిపోతాడు. యోసేపుకి సహాయం చేయాలనే మనసు కానీ అలాంటి ఆలోచన కానీ తనకు లేదు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. 2 సంవత్సరాల తర్వాత ఫరోకి ఒక కళ వస్తుంది, రాజుకు ఒక కళ వస్తుంది. ఆ కళ భావాన్ని ఎవరు చెప్పలేకపోతూ ఉంటారు. ఎవరు చెప్పలేకపోయినప్పుడు మరి అప్పుడు ఆ పనివానికి కళల భావం చెప్పిన యోసేపు గుర్తొస్తాడు. అది రాజుగారికి ఆ విషయాన్ని చెప్తాడు. ఆ విషయాన్ని చెప్పినప్పుడు అతన్ని పిలిపించమంటే యోసేపుని జైల్లో నుంచి పిలిపిస్తారు. జైల్లో నుంచి పిలిపించిన తర్వాత రాజుగారికి వచ్చిన కళ చెప్తాడు. ఇలా చాలా చక్కటి మంచిగా పుష్టిగా ఉన్న 7 ఆవులు వచ్చినాయి నీళ్ళలో నుంచి. తర్వాత 7 మరలా బక్క చిక్కిన ఆవులు వచ్చినాయి. ఈ 7 ఆవులు ఆ బలిసిన 7 ఆవులను తినేసినాయి. అలాగే 7 పీల కంకిలు వచ్చినాయి మొదట. తర్వాత 7 మంచి కంకిలు మొదట వచ్చినాయి. అలాగే తర్వాత 7 పీల కంకిలు వచ్చి ఈ బలిసిన కంకిలను తినేసినాయి అని చెప్పినప్పుడు దేవుని యొక్క సహాయం చేత యోసేపు కలభావం చెప్తాడు. రానున్న 7 సంవత్సరాలు చాలా సమృద్ధిగా పండుతుంది. ఆ తదుపరి 7 సంవత్సరాలు కరువు వస్తుంది. అయితే ఈ 7 సంవత్సరాలు మనం చక్కగా ధాన్యాన్ని జాగ్రత్త చేసుకున్నట్లయితే ఆ కరువు వచ్చిన 7 సంవత్సరాలు కూడా మనందరం క్షేమంగా ఉండగలుగుతాం. ఏ యొక్క ఇబ్బంది లేకోకుండా మన రాజ్యం ఉంటుంది అని యోసేపు చెప్పినప్పుడు దానికి తగినవాడు, దాన్ని మెయింటైన్ చేయగలిగిన వాడివి నీవే అని చెప్పి ఇంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు అంటే దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలవు. నేను రాజుని, పేరుకు మాత్రమే రాజుని, కానీ నిర్ణయాలు తీసుకునేది పరిపాలించేది నీవే. కేవలం నేను రాజును మాత్రమే. కానీ నీ యొక్క ఇది లేకోకుండా ఏది జరగదు. నీ తీర్మానాలతో నీ ఆలోచనలతోనే ఈ రాజ్యం ముందుకు నడిపింపబడాలని ప్రధానిగా యోసేపుని చేసి తన ఉంగరాన్ని తొడిగి సన్నపు నార వస్త్రాలను ధరించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ యొక్క ఫరో రాజు. చూడండి దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో. గుంటలో నుండి సింహాసనానికి దేవుడు తీసుకువెళ్ళాడు యోసేపుని. గుంటలో నుండి సింహాసనానికి యోసేపు వెళ్ళే ఈ యొక్క జీవిత పయనంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటుపోట్లు చూశాడు. ప్రియులరా, దేవుడు నమ్మకమైన వాడు. మీరు కలిగి ఉన్న శ్రమలను బట్టి, మీరు కలిగి ఉన్న సమస్యలను బట్టి విశ్వాసాన్ని కోల్పోకూడదు. మీ విశ్వాసం క్రీస్తు అనే బండ మీద స్థిరంగా గట్టిగా కట్టబడాలి తప్ప ఆశీర్వాదాల మీదో, మేలుల మీదో, లేకపోతే ఇసుక మీదో కట్టబడితే అవి తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, భయంకరమైన శ్రమల తుఫాను, సమస్యల గాలివానలు మీ మీద వీచినప్పుడు మీ విశ్వాసము స్థిరంగా దృఢంగా లేకపోతే మీ విశ్వాస గృహం కూలిపోతుంది. కాబట్టి విశ్వాసహీనులుగా కాక విశ్వాస వీరులుగా ఉండి, స్థిరులుగా ఉండి, శక్తివంచన లేని భక్తి చేసేవారుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా దేవుని మీద ఆనుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అయా బిడ్డలు వారి విశ్వాసాన్ని కోల్పోక అయా శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు చాలామంది అయా ఇంకా దేవుడు ఎక్కడున్నాడు అని వారు మరచి, దేవుణ్ణి విడిచి, ఇదిగో నాయన మిమ్మల్ని మార్చి సన్నిధిని విడిచి అయా మీకు ప్రయారిటీ ఇవ్వకోకుండా వారి సబుద్ధిని ఆధారం చేసుకొని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. నాయన దానియేలు సింహాల బోన్లోనూ విశ్వాసం కనపరిచాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోనూ విశ్వాసాన్ని కనపరిచారు. యోసేపు జైల్లో, ఆయా బానిసత్వంలో, గుంటలో, అన్ని చోట్ల విశ్వాసాన్ని కనపరిచాడు. నాయన మేమందరం కూడా నాయన ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితి గుండా వెళుతున్నా విశ్వాసాన్ని కలిగి జీవించే వారంగా ఉండడానికి సహాయం దయచేయమని, ప్రతి బిడ్డను దీవించి స్థిరమైన భక్తిని చేయడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.